మిత్రులారా, ఇవాళ హైదరాబాద్లో లేదా రంగారెడ్డి, సికింద్రాబాద్ ఈ జిల్లాలలో దాదాపు మీరు రాసిన కరపత్రంలోనే నేను చదివినట్లు గుర్తు, దాదాపు అధికారికంగా 1,50,000, అనధికారికంగా ఒక 2 లక్షలు, దాదాపు 3.5 లక్షల మంది హైదరాబాదులో ఆటో రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంటే దాదాపు 3.5 లక్షల కుటుంబాలు 3.5 లక్షల కుటుంబాలు ఆటో రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. 3.5 లక్షలంటే ఇంటికి 4 వేసుకున్నా కానీ ఎంతమంది అవుతున్నారు? 14-15 లక్షల మంది. వాళ్ళ తల్లిదండ్రులను కూడా లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువ మంది. అంటే ఇంతమంది ఆటో రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉంటా అప్పుడప్పుడు చాలామంది రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ పాపం దూరం నుండే ఆ బ్యాగు నాది, ఈ సంచి నాది, ఆ ఎర్రచీర నాది అని పాపం వాళ్ళు పోటీ పడి అడుగుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అంత ఇబ్బందుల్లో వాళ్ళు చాలా చాలని ఇవాళ మనం చూసుకుంటే అన్ని రేట్లు పెరిగినాయి, ఇంటి అద్దెలు పెరిగినాయి, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగినాయి, పెట్రోల్ ఛార్జీలు పెరిగినాయి, నిత్య జీవితావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయి. మీరే చెప్పారు 12 సంవత్సరాల క్రితం మీటర్ ఛార్జీలు సవరించారు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి సవరింపులు జరగలేదని. అంటే 12 సంవత్సరాల క్రితం పెట్రోల్ ధర ఎంత ఉండే? 65 రూపాయల నుంచి 70 రూపాయలు ఉంది. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత ఉన్నాయి? 100 రూపాయలు దాటిపోయింది, 107, 110 దాకా చేరుకుంటూ ఉంది. అంటే దాదాపు ఎంత పెరిగింది పెట్రోల్ డీజిల్ ధరలు? 65-70 రూపాయల నుంచి అంటే దాదాపు 40 రూపాయల పైన పెరిగినాయి. కానీ మన దాంట్లో ఏమన్నా కిరాయిల్లో పెరిగినాయా? చెప్పుకోదగినంతగా మనకి పెరగల. మరి ఈ పరిస్థితి గురించి ప్రభుత్వాలు ఆలోచన చేయొద్దా? ఆలోచన చెయ్యాలి. వాళ్లే చెప్పారు కదా, మేము సంవత్సరానికి 12,000 ఇస్తాం, 10,000 అన్నారు, కానీ నేను 12,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కానీ అది ఏమాత్రం ఇవాళ 2 సంవత్సరాలు దాటిపోయినా అది అమలు చేయకపోవడం అనేటటువంటిది విచారకరం. ఇవాళ మనమందరం ఓట్లేసి గెలిపించాం ఎన్నికల్లో. వాళ్ళందరూ ఇవాళ ఎంత జీతాలు తీసుకుంటున్నారు? ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ సంవత్సరానికి 2.5 లక్షల, నెలకి 2.5 లక్షల రూపాయలు, అక్షరాల 2.5 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు. అది ఎవరు నిర్ణయిస్తున్నారు? వాళ్ళ జీతాలు వాళ్లే కూర్చుంటారు అసెంబ్లీ సమావేశాల్లో, మనం పెంచుకుందాం, ఈ సరిపోవు అని చెప్పి వాళ్లే పెంచుకుంటారు. అవి కాకుండా ఇంకా అదనంగా కార్ల సౌకర్యం అని ఇంకా అనేక అవి పొందుతూ ఉన్నారు. కానీ మన గురించి మాత్రం వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మన గురించి వాళ్ళు పట్టించుకోరు. ఎందుకని? వాళ్ళందరూ కూడా కార్పొరేట్ సంస్థలకి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా మన గురించి పట్టించుకోరు. మరి ఎవరు పట్టించుకోవాలి మన గురించి? మన గురించి మనమే పట్టించుకోవాలి. ఎందుకంటే మనము బాధపడుతున్నాం, మనం కష్టపడుతున్నాం, మన ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి చాలని వేతనాలతోటి, చాలని రాబడితోటి మనం ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మన గురించి మనమే పట్టించుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితాలలో మనం మార్పులు తెచ్చుకోగలుగుతాం. వాళ్ళ 12,000 రూపాయలది పథకాన్ని అమలు చేయించుకోవాలన్నా, లేదా మనకు సంక్షేమ బోర్డుని పథకాన్ని అది అమలు చేయించుకోవాలన్నా, లేదా ఇంకోటి ఏది అమలు చేయించుకోవాలన్నా కానీ పోరాటము, ఉద్యమం అనేటటువంటి బాట పట్టకపోతే మనం ఏమి సాధించుకోలేము అనేటటువంటిది మనకు ఆచరణలో తేలుతున్నటువంటిది. ఇప్పుడే ప్రవీణ్ చెప్పాడు, ఆంధ్రాలో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 10,000 ఇస్తే తర్వాత ఇప్పుడు 15,000 సాధించుకున్నారు. నేను ఇందాకే అక్కడ ఆటో వర్కర్స్ ఫోన్ చేశా, ఏంటి మరి 15,000 అమలు అవుతుందా ఏంటి అని అంటే, అమలు అవుతుంది కరెక్టే, కానీ కొంతమందికి తగ్గించారు, కానీ అమలు అవుతుంది, దీనికోసం మేము చాలా పోరాటం చేయాల్సి వచ్చింది అనేటటువంటిది. నిజమే, మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఆ పోరాట వార్తలు, ఉద్యమాల వార్తలు కూడా చూసాం. వాళ్ళు అనేక రోజుల పాటు 100 మంది అక్కడ ధర్నా చౌక్లో ధర్నాల కార్యక్రమం చేపట్టారు. డ్రైవర్లు పిల్లల్ని దింపడం, మళ్ళీ వెంటనే వచ్చి ఆ ధర్నా చౌక్లో కూర్చోవడం, 100 మంది.
అన్ని సంఘాలు కలిసి ఉమ్మడిగా ఐక్య పోరాటం ద్వారా మాత్రమే వాళ్ళు ఆ డిమాండ్ని సాధించుకోగలిగారు. అందుకని మీరు కూడా అది సాధించుకోవాలంటే ఇవాళ ఉన్నటువంటి దాంట్లో దాదాపు 3.5 లక్షల మంది ఉన్నారంటున్నారు. దాంట్లో సగం మంది వచ్చినా చాలు ఇవాళ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేయొచ్చు. మొన్ననే మీరు ఇక్కడ చూశారు, మీ హైదరాబాద్ నగరంలోనే షాహీ కార్మికులు, మహిళా కార్మికులు వీధుల్లోకి వచ్చి వాళ్ళు కూర్చొని మా జీతాలు పెంచే వరకు మేము కదలం, మాకు అనేక సంవత్సరాలుగా ఇక్కడ పెట్టి కేవలం 8,000 నుండి 10,000 రూపాయలు మాత్రమే ఇస్తూ మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మేము తయారు చేసినటువంటి వస్త్రాలని దుస్తుల్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు, కానీ మా జీతాలు మాత్రం అంతే ఉన్నాయని చెప్పి మహిళలు కదలకుండా కూర్చొని వాళ్ళ మీద ఎన్నో ఒత్తిళ్లు తెచ్చారు. ఎన్ని చేసినా కూడా వాళ్ళు కదలకుండా కూర్చొని వాళ్ళ డిమాండ్లు కొన్నింటిలో కొన్ని సాధించుకున్నారా లేదా మనం చూసాం. వాళ్ళు ఎలా ఉద్యమం అనేటటువంటి బాట పట్టారు కాబట్టే వాళ్ళ డిమాండ్ని సాధించుకోగలిగారు. అందుకని మనం కూడా ఆటో రంగం మీరు చక్రం తిప్పడం ఆపి చేస్తే ఇవాళ హైదరాబాదులో చాలా నష్టం జరుగుతుంది. ఇవాళ ప్రయాణికులు మీరు అన్నారు కదా, మహాలక్ష్మి పథకం అమలు చేయడం వలన మాకు నష్టం జరుగుతుంది. నిజమే, నష్టమే. కానీ మీ రంగం ఆగిపోతే మాత్రం ఇవాళ ఎన్ని బస్సులు ఉన్నా కానీ ఆటోలు లేకపోతే ఇవాళ చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. మీరు అందరికీ చాలా సౌకర్యంగా మీరు ఇవాళ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు రోడ్ల మీదకి రాకపోతే ప్రజలకు అనేక అవస్థలు పడేటటువంటి అవకాశం ఉంది. అందుకని మీరు చక్రం ఆపడం బంద్ చేస్తే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు. అయ్యో, ఎందుకు ప్రభుత్వం వీళ్ళ గురించి ఆలోచించట్లేదు, ఎందుకు వీళ్ళ గురించి పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానమే కదా వాళ్ళు అడుగుతున్నది, వాళ్ళు న్యాయమైన కోరిక కదా, ఎందుకు అమలు చేయడం లేదనేటటువంటి ప్రజల నుండి కూడా మీకు అనుకూలత ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అందుకని మీరిచ్చినటువంటి ఏదైతే చలో అసెంబ్లీ కార్యక్రమం 3వ తారీఖు పిలిపించారో దాంట్లో వేలాది మంది కదలాలి. ఏదో 40 మంది 50 మంది పోయి మొక్కుబడిగా పోయి కార్యక్రమం చేస్తే అది ప్రభావాన్ని కలిగించదు. ప్రజలు ఆలోచించాలన్నా, ప్రభుత్వం దిగి రావాలన్నా మీరు వేలాది మందిగా కదిలి ఆ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అట్లా చేస్తారని మా వంతు సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుందనేటటువంటి విజ్ఞప్తి చేస్తూ మాసిరెడ్డి పార్టీ తరఫున మా సహకారం మీకు ఉంటుందని చెప్తూ ముగిస్తున్నాను. చాలా సమంజసమైనటువంటి డిమాండ్లు. ఈ డిమాండ్లు ఏవి కూడా గొంతమ్మ కోరికలు కావు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను, గ్యారంటీలను 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభుత్వానికి గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి రావడమే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎటువంటి వైఖరితో ఉన్నది అనడానికి నిదర్శనం. ఈరోజు ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, అది కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి అవగాహన, ఆలోచన సంక్షేమం, అభివృద్ధితో పాటు ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి మొదటి లక్షణం న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయం, మానవీయ కోణం. ప్రజాస్వామ్యంలో కూడా మానవీయ కోణం లేకుంటే ఇది అరాచకానికి మించినటువంటి దుర్మార్గం. కాబట్టి మీ డిమాండ్స్ నేను వాటి వివరాల్లోకి వెళ్ళడం లేదు. ప్రజలందరూ చాలా సుదీర్ఘంగా మీకుండేటువంటి బాధలను వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరి ఆటో డ్రైవర్సు, ఆటో ఓనర్సు చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి వాళ్ళు, చదువుకొని వేరే జీవనోపాధి మార్గాలు లేకుండా కల్పించబడ్డటువంటి పరిస్థితులలో సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితం మేము కూడా గడపాలి, ఈ సమాజానికి సంబంధించినటువంటి సేవల రంగంలో మాదైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో సేవల రంగంలో కూడా అనేక రకాలైనటువంటి రంగాలు ఉంటాయి. కొన్ని పేరుకు సేవల రంగం లాగా కనబడతాయి, కానీ లాభాపేక్ష అధికంగా ఉండేటువంటి సేవల రంగాలు కూడా ఉంటాయి. కానీ ఆటో ఫీల్డు, ఆటో డ్రైవర్లు అనేది
కుటుంబం గడిస్తే చాలనుకునేటువంటి సేవల రంగం విషయంలో ఇటువంటి నీడలు కమ్ముకోవడం, ఇటువంటి ఇచ్చిన మాటను అమలు చేయకపోవడం అనేది ఏమాత్రం ప్రభుత్వానికి వాంఛితం కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీరందరూ అంటే ఏ పరిస్థితులలో ఒక బంధకాలు కానీ ఒక శాసనసభ దృష్టికి మా సమస్య తీసుకురాబడాలి, ఎక్కడైతే ప్రజా సమస్యలు చర్చించి పరిష్కార మార్గాలు వెనుకబడేటువంటి అత్యున్నత చట్టసభ అయినటువంటి శాసనసభ ఎదుట మా గోడు వినిపించుకోవాలనేటువంటి ఆవేదనతో, ఇది ఆందోళన కాదు, కార్మిక లోకం ఎదుర్కొంటున్నటువంటి ఆవేదనకు పరాకాష్ట ఈ పిలుపు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఆవేదనలతో ఏకీభవించేటువంటి సంస్కారం, మానసిక స్థైర్యం, మానసిక స్థితి ప్రభుత్వాలకు ఉండాలి. అది ఉన్నట్టు అయితే ఈ వేదిక నుండి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడికి హెచ్చరిక చేస్తా ఉన్నా, మీకేమాత్రం మానవీయ విలువలు, ఇచ్చిన మాట నిలుపుకునేటువంటి సంస్కారం, ఆటో కార్మికుల న్యాయసమ్మత సమస్యల విషయంలో గడిచిన 2 సంవత్సరాలు మా పాలనలో చీకటి రోజులు అనేటువంటి ఆత్మ విమర్శ చేసుకునేటువంటి మానసిక స్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే, మీరు ఇచ్చినటువంటి పిలుపుకు కంటే ముందే, ఆ రోజు కంటే ముందే ఈ సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి డిమాండ్ నేను ఈ వేదిక నుండి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా గ్యారంటీగా 2వ తారీఖు నాడే, మీరు ఇచ్చినటువంటి పిలుపు 3 కాబట్టి 2వ తారీఖు నాడే ఏదో ఒక రూపేణ మీ సమస్యలను శాసన మండలి వేదిక ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇక్కడ ప్రభుత్వాల సంస్కరణలు చాలా గొప్ప మాట చెప్తాయి. ఏ ప్రభుత్వం చెప్పినా సంస్కరణల యొక్క లక్ష్యం ఏంటి, సంస్కరణల యొక్క ఉద్దేశం ఏంది, స్కీముల యొక్క పరమావధి ఏంది, 10 మందికి మంచి జరగాలి. దానికి పేరు ఎంత గొప్పగా పెట్టినా, వినడానికి ఎంత వినసొంపుగా ఉన్నా, ఒక సంస్కరణ కానీ, ఒక స్కీమ్ కానీ, ఒక నిర్ణయం కానీ ప్రభుత్వం చేసినప్పుడు 10 మందికి ఉపయోగపడేటువంటి దాని వెనుక ఎవరికైనా నష్టం జరుగుతున్నదా అనేటువంటి విషయంలో స్పష్టత ఉంటేనే అది విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వం అనిపించుకుంటుంది. ఇవాళ మేము ఎక్కడ కూడా, మీరు కానీ మేము కానీ ఉచిత బస్సును ఎవరం కూడా విభేదించలే. ఉచిత బస్సు నడపడం వల్ల ఏ వర్గాలకైతే నష్టం జరుగుతూ ఉన్నదో, ఏ వర్గాలైతే వీధన పడేటువంటి పరిస్థితి ప్రమాదంలో ఉన్నారో, ఏ వర్గాల నోటికాడి మెతుకులు మరి వాళ్ళ నోట్లోకి పోకుండా కింద ఆ ప్రమాదం ఉందో, ఆ వర్గాల విషయంలో సముచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజామోదం ఉంటుంది. ఎవరు కూడా దాన్ని ఎక్కడ కూడా అబ్జెక్ట్ వ్యతిరేకించేటువంటి అవకాశం ఉండదు. అయితే ఈ విషయాన్ని గమనించినట్టుగా దీనికి నివారణ చర్యగా సంవత్సరానికి మీకు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏ 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో కార్మికులకు ఇచ్చి ఆదుకుంటామని ప్రకటించి అధికారంలోకి రావడం జరిగిందో, ఇవాళ 2 సంవత్సరాలు పూర్తిగా వచ్చినటువంటి ఈ సమయంలో తక్షణమే గడచిన 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి 20,000 రూపాయలను ఈ ఆటో కార్మికులకు చెల్లించాల్సిందిగా కూడా నేను ఈ వేదిక నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు మీ సంక్షేమ బోర్డు కావచ్చు, ఇతరత్ర ఇవేవి కూడా గొంతెమ్మ కోరికలు కాదు. ఇక్కడ వైరుధ్యం ఏంటంటే, గొంతెమ్మ కోరికలు కోరనటువంటి ప్రజలకు గొంతెమ్మ కోరికలకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి చివరికి చిన్న హామీల విషయంలో ఇచ్చినటువంటి హామీలను గ్యారంటీలను మాత్రం విస్మరించడం అనంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రజాస్వామ్యంలో ప్రజలు
చూసేది ప్రభుత్వాల యొక్క విశ్వసనీయతను. ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది అనంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగైనటువంటి సేవలు అందిస్తాయి అనేటువంటి ప్రజా విశ్వాసాన్ని వమ్ము చేయడం అంటే పాలక పార్టీ పాలక ప్రభుత్వాలు విశ్వాసఘాతుకానికి పాల్పడడం అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. మీరు అనుకుంటున్నారు స్కీములు అమలు చేయకపోవడం, మాటిచ్చి మడిమ తిప్పడం, ఇవి ఊరికే పోయేటువంటి అలవోకగా మాట్లాడేటువంటి మాటలు కాదు. ప్రజాస్వామ్యం పాలిట ఇవి గొడ్డలి పెట్టు లాంటి ఆలోచనలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ముమ్మాటికి కార్మికుల అంటే ఆటో కార్మికులైనటువంటి మీరు చేస్తున్నటువంటి ఈ ఆందోళన, ఈ ఆవేదన ఇప్పటికే ప్రభుత్వ చెవులకు సోకి ఉండాలి. మేము ఎప్పుడూ విష్ఫుల్ థింకింగ్ అంటే ప్రజల మధ్యలో ప్రజల క్షేమం గురించి ఆలోచించేటువంటి మనసున్నటువంటి మనుషులుగా ఇంత జరిగినాక కూడా ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంటుంది అనేటువంటి మాట నేను అనుకోవడం లేదు. తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ వేగుల ద్వారా సమాచారం ప్రభుత్వానికి చేరి ఉంటుంది. 2వ తారీఖు లోపు మళ్ళీ 2వ తారీఖు నుండి శాసన మండలి శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఇవాళ 31 రేపు ఎల్లుండి వరకు నిర్ణయం వెలువరించబడకపోతే శాసన మండలి వేదికగా ప్రత్యక్షంగా నేను మా పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు ఆ తదనంతరం మీరు చేసేటువంటి ప్రత్యక్ష పోరాటానికి ఆందోళనకి మీకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మా సంపూర్ణమైనటువంటి సంఘీభావం మారయ్య గారి ద్వారా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తితో కూడుకున్నటువంటి సూచనతో కూడినటువంటి హెచ్చరిక, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి రౌండ్ టేబుల్ సమావేశాలు ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సమావేశం కాదు, ఇక్కడ అన్ని పార్టీల శ్రేయోభిలాషులైనటువంటి వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది కాబట్టి రాజకీయాలకు అతీతంగా భేషజాలకు అతీతంగా న్యాయసమ్మతమైనటువంటి ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలనేటువంటి సూచన చేస్తూ ఒక చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినటువంటి నన్ను ఆహ్వానించినటువంటి వారిని అదే రకంగా ఈ చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కామ్రేడ్స్, మీరు పెట్టినటువంటి డిమాండ్స్ 100% న్యాయమైనటువంటి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతోపాటుగా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి నా దృష్టికి వచ్చినట్టు సమస్యలు. అవేంటంటే ఈఎస్ఐ లేదు, మనకి పిఎఫ్ అంతకన్నా లేదు. మరి ఈఎస్ఐ లేకపోతే ఎక్కడికి వెళ్తాం మనం? హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడికి వెళ్తాం? మరి స్టేట్ గవర్నమెంట్లో చాలామందికి అట్లాగే ఇతర కార్మికులకి మీకు హెల్త్ కార్డు ఇస్తాం అంటున్నారు. మనకి హెల్త్ కార్డు ఎందుకు ఇవ్వకూడదని నేను అడుగుతా ఉన్నాను. అది కూడా ఒక డిమాండ్గా మనం పెట్టాలి. ఇప్పుడు పెట్టారు, అయిపోయింది, ఇంకోసారి అయినా కానీ హెల్త్ కార్డు కూడా పెట్టాలి. ఇంకోటి ఏంటంటే గతంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీకు 15 సంవత్సరాలు అయిందా మీ ఆటోకి తీసేయి, రావడానికి వీల్లేదు, స్క్రాప్ చేస్తాం. స్క్రాప్ చేయటం ఈజీయా నీకు? మనం కొనుక్కోవడానికి కష్టం కదా, కార్మికులు ఆటో కార్మికులు కొనుక్కోవడం కష్టం కాబట్టి అది కుదరదు. మీరు ఆ స్క్రాప్ చేసే సిస్టమ్ ఏదైతే పెట్టారో మా ఆటో తీసుకొని మాకు ఆటో ఇచ్చేసేయండి, ఆ సిస్టమ్ తీసుకోండి. మొన్న ఈ మధ్యన కూడా దేశవ్యాప్తంగా పెద్ద లారీ ఓనర్స్ అందరూ స్ట్రైక్ చేశారు దీని మీదే, మొత్తం దేశవ్యాప్తంగా చేశారు. ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం, ఆ స్క్రాప్ విధానాన్ని మళ్ళీ ఆలోచన చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే నువ్వు ఎవరితో మాట్లాడి చేసావు? ఆటో వాళ్ళతోనూ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడదు కదా. ఆటో రంగంలో పనిచేస్తున్నట్టు నాయకత్వంతో ఇక్కడ మాట్లాడు, కనీసం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడు. ఎవరితో మాట్లాడకుండా నేను స్క్రాప్ చేస్తానంటే ఇదివరకు కూడా మనం మన డిమాండ్స్లో ఒక డిమాండ్గా పెట్టాం యూనియన్ వాళ్ళు, స్క్రాప్ చేయడానికి వీల్లేదని. స్క్రాప్ ఎవడు చేస్తాడు? నాకు నీ ఆటో ఉంటుంది, రోజుకు 2 గంటలు నడుపుకుంటావు, మెలకుండా వచ్చి తర్వాత ఏదో పని చేసుకుంటావు. అది రోజు 24 గంటలు నడిపే స్క్రాప్ ఉంటాయి, 3 షిఫ్ట్లు వేస్తారు, 3 నడుపుతారు, అది తొందరగా పోతుంది. దాన్ని స్క్రాప్ దాన్ని దీన్ని ఒకటేసారి స్క్రాప్ చేస్తాను. ఇదివరకు కూడా చాలా విషయాలు మాట్లాడేది, ఇది సరైనది కాదు. స్క్రాప్ చేసే సిస్టమ్ అనేది
ఫిట్నెస్ ఉందా లేదా వెహికల్కి చూడాలి తప్పితే స్క్రాప్ చేస్తా, సంవత్సరాలు అయితే స్క్రాప్ చేస్తా, ఇంట్లో పెట్టుకుంటాం కారు, లేదా బైక్ పెట్టుకుంటాం ఇంట్లో పెట్టుకుని సంవత్సరానికి నెలకు ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు తీస్తాం, పండగలకి పబ్బాలకి. నువ్వు దాన్ని స్క్రాప్ చేస్తా అంటే వయసు వచ్చిందని ఫిట్నెస్ ఉందా లేదో చూడాలి. ఫిట్నెస్ చేయడానికి డబ్బులు తీసుకుని అవినీతి చేస్తున్నారా, నువ్వు దానికి బాధ్యుడు. గవర్నమెంట్ బాధ్యుడు తప్పితే మనం కాదు బాధ్యులం, వెహికల్ ఓనర్ కాదు. అలాంటిది ఒకటి పెట్టుకోవాలి. దాంతోపాటుగా ఏంటంటే మనం చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాం, మనకు అసలు ఈ సమస్యలతో పాటు మీరు పెట్టినటువంటి సమస్యలతో పాటు గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో పాటుగా ఫైనాన్సెస్ మనం రోజు దోపిడీ చేస్తున్నారు. అందరినీ సుమారుగా 90% ఫైనాన్సర్ దోపిడీ చేస్తున్నారు. దోపిడీ చేస్తుంటే నువ్వు అన్ని మాట్లాడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు. మనకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు పెట్టరు? ఆటో రంగానికి ఒక ఫైనాన్స్ కార్పొరేషన్, మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఇంకో రాని తీసుకుంటే మాకు ఇచ్చేటట్టుగా. అట్లాగే ఇప్పుడు కొంతమందికి బ్యాంక్ లోన్లు ఇప్పిస్తున్నారు. బ్యాంకు లోన్లు ఈయన బ్యాంకు లోన్కి వెళ్ళి మాట్లాడుకోవాలి. దయానందు ఆయన ఇస్తానంటే ఈయనకి రికమెండ్ చేస్తాడు, ఇస్తానంటే నాకు ఇవ్వడు, ఆయనకి రికమెండేషన్ ఉంది ఇస్తాడు, నాకు ఇవ్వడు, ఇంకొకటికి ఇవ్వడు. కాబట్టి ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి, ప్రత్యేకంగా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి, ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే ఈ ఫైనాన్షియల్లో మోసపోతున్నారో, దగా పడుతున్నారో, దోపిడీ చేసి పడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి గవర్నమెంట్ ఆలోచించాలని కూడా మనం అంటున్నాం. దాంతోపాటుగా మీరు పెట్టిన డిమాండ్స్ కూడా చాలా న్యాయమైన డిమాండ్స్. ఆటో ఛార్జీలు పెంచాలి. ఆటో ఛార్జీలు పెంచడానికి ఇబ్బంది ఏంటి అన్నది మనం అడుగుతా ఉన్నాం. ఇబ్బంది లేదు, సరే మేము ప్రజాసేవ మేము చేస్తున్నాం మీరు కూడా చేయండి అంటే మేము కూడా ప్రజాసేవ చేయడానికంటే మరి కడుపు కదా మాది కడుపు. ఇందాక మాట్లాడినట్టు వాళ్ళుగా మాకు ఆకలి మంటలు తీరుతాయి, ఆకలి మంటలు తీరకపోతే ఎట్లా? కాబట్టి నువ్వు ఆర్టీసీకి పెట్టుకున్నా, ఆర్టీసీ పెంచాడు, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేకి పెంచింది. ఆ ట్రాన్స్పోర్ట్ రంగంలో రైల్వే పెంచడానికి నీకు అధికారం ఏడు ఇచ్చాడు, ఇక్కడ ఆర్టీసీకి పెంచడానికి అధికారం ఇచ్చాడు, మాకు పెంచడానికి నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? కాబట్టి నీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం, ప్రభుత్వానికి ఒక న్యాయం, ఈ అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయం ఉండాలి, అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. ఆ న్యాయం ఏంటి? నువ్వు పెంచుకున్నావు కాదు మాకు కూడా పెంచు, మాకు కూడా ఎంత పెంచాలి ఏంటనేది నాయకులతో మాట్లాడి పరిష్కారం చేయి. మీటర్ ఛార్జీలు పెంచాల్సిందే, పెంచడంలో 100% న్యాయం ఉన్నది. నువ్వు పెంచావు, నువ్వు పెంచకుండా నేనే పెంచట్లేదు ప్రజలు ఇబ్బంది పడతారంటే అది వేరే విషయం. నువ్వేం పెంచుతావు, మాకేం పెంచవు, నీకేం బడ్జెట్ ఉంటుంది, మాకేం బడ్జెట్ లేదు, ఇంటి బడ్జెటే కదా మనకు ఉన్నది, చాలని బడ్జెట్ మనది. కాబట్టి ఇది సరైనది కాదు, పెంచాలని అన్నాం. ఇంకోటి ఇంపార్టెంట్ది ఏంటంటే సంక్షేమ బోర్డు మనకు పెట్టకపోతే అనేక సమస్యలు ఉన్నాయి మనకి. సంక్షేమ బోర్డు పెట్టకపోతే ఇది ఫైనాన్స్ విషయాలు కానీ, లేకపోతే సిక్ అయినప్పుడు కానీ, మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ, లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇబ్బందులు అయితే కానీ, అలాంటి అన్నిటికీ కూడా సంక్షేమ బోర్డు మనకి ఉపయోగపడుతుంది. అయితే మనం సుమారుగా అందరం కలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఉంటామని చెప్పి ఒక అంచనా. సరే, షిఫ్ట్ వైజ్ చేసేవాళ్ళు, హాఫ్ డే చేసేవాళ్ళు, ఫుల్ డే చేసేవాళ్ళు, డ్యూటీ చేసుకుంటూ రకరకాలు ఎవరున్నప్పుడు కూడా ఆటో రంగంలో పనిచేస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా నువ్వు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే గవర్నమెంట్కి రూపాయి పడదండి. ఈ విషయం ఒకసారి సాంబశివరావు, నేను, మన నాయకులందరూ కలిసి వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇమ్మీడియట్గా నేను చేస్తానన్నాడు, కానీ ఇప్పుడు వరకు చేయలే. 4 నెలలు 5 నెలలు అవుతుంది, చేయలేదు. చేయాలని డిమాండ్. ఎందుకంటే ఎవరైతే ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్టుగా మనం ఆటో కొంటున్నాం, ఆటోకు స్పేర్ పార్ట్స్ కొంటున్నాం, పెట్రోల్ కొంటున్నాం, డీజిల్ రకరకాలు మనం నడపడానికి అవసరమైనటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో కొంటున్నాం, దాని మీద ట్యాక్స్. బిల్డింగ్ వర్కర్స్కి అదే చేస్తున్నారు కదా. బిల్డింగ్ వర్కర్స్ కొట్లాడు బట్టి బిల్డింగ్ మెటీరియల్ ఏదైతే అమ్ముతున్నారో దాని మీద ఒక 1% వేస్తున్నారో ఆ డబ్బులన్నీ కూడా దాని సంక్షేమ బోర్డులో చేరుతున్నాయి. అట్లాగే మనకు కూడా 1% వేస్తావా, 2% వేస్తావా, ఏది వేస్తావో వేసుకో, నీకు తెలుస్తుంది. మేము ఎంతమంది ఉన్నాం, ఎంతమందికి ఇవ్వాలన్నది చేసుకుని మాకు కంపల్సరీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం మూలంగా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకటే ఇబ్బంది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అయితే మీకు చేత కాబట్టి చెప్పండి, మేమే చేస్తాం. మా కమిటీ మెంబర్స్ కూడా. సంక్షేమ బోర్డు అయితే మీ ఒక్కరిదే కాదు, మన ఆటో రంగం నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అధికారులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది. మొత్తం ముగ్గురు కలిసి దాన్ని ఆర్గనైజ్ చేసేది ఉంటుంది అనేది సంక్షేమ బోర్డు. ఇమీడియట్గా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేయాలనేది మనం చెప్తున్నటువంటి విషయం. దాంతోపాటుగా ఈ 2 వీలర్స్, ర్యాపిడో, అసలు ఆ వ్యవస్థే దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అండి. అసలు మన దేశంలో
చంద్రమండలానికి వెళ్ళడానికి, లేకపోతే దగ్గర దగ్గర సూర్యమండలాన్ని టచ్ చేయడానికి టెక్నాలజీ ఉంది. కానీ ఆటోలో యాప్ ఆటోలు నడపడానికి, క్యాబులు నడపడానికి మన దగ్గర టెక్నాలజీ లేదండి. అది టెక్నాలజీ, నార్మల్ టెక్నాలజీ. అసలు ఆ టెక్నాలజీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి, ఇస్తే మనం కూడా చేసుకోవచ్చు. కర్ణాటకలో చేసుకున్నారు, కర్ణాటకలో ఉంది. మరి అప్పటి నుంచి అడుగుతున్నాం, కర్ణాటక చేస్తున్నప్పుడు మనకేమైంది, మనం కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పినాం. మీరు లేకపోతే మా అసోసియేషన్ ఇవ్వండి, వీళ్ళందరూ జేఏసీ ఎట్లా పెట్టుకున్నారు అట్లాగే అది కూడా పెట్టుకుని నడుపుతారు. కాబట్టి పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ ఇవ్వడానికి మల్టీనేషనల్ కంపెనీ ఊబరు, ఓలా రావాలని చెప్పి మీరందరికీ తెలుసో లేదు, ఒక 5-6 సంవత్సరాల క్రితం ఊబర్, ఓలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మాకు అన్యాయం చేస్తున్నారు, కమిషన్ ఇంత ఇస్తా అన్నారు, మేము ఆటో బండి తీసుకున్నాం, బండి కిరాయి వెళ్ళట్లేదు, అదే ఇన్స్టాల్మెంట్ వెళ్ళట్లేదు అని గొడవ చేశారు. ఆ గొడవలో నేను కూడా పాల్గొన్నా. అట్లాగే ఉంది అప్పటి నుంచి ఇప్పుడు కూడా. అంటే ప్రభుత్వాలు మల్టీనేషనల్ కంపెనీకి సహకరిస్తే కానీ మన కడుపు నిండినటువంటి అసంఘటిత రంగ కార్మికులకి సహకరించే పరిస్థితి లేదు. ఊబర్, ఓలా బంద్ చేయండి అని అంటే అది సాధ్యం కాదు. ఇంటర్నేషనల్ ఒప్పందాలు వగేరా చెప్తున్నావు. ఓకే, దానికి ఆల్టర్నేటివ్గా, దానికి సమాంతరంగా నువ్వు ఒకటి గవర్నమెంట్ ఒకటి ఆర్గనైజ్ చేసి అది పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మనం చెప్తా ఉన్నాం. కాబట్టి అది చేయాలని మనం కోరుతా ఉన్నాం. మీరు చెప్పిన డిమాండ్స్లో అది కూడా ఒకటి ఉంది, తప్పనిసరిగా చేయాలి. 12,000 ఏదైతే 15,000 అయితే పక్క రాష్ట్రంలో ఇస్తున్నారో మనకు కూడా ఇస్తానని చెప్పి గవర్నమెంట్ అన్నది. దాన్ని కూడా ఏ రకంగా ఇస్తావు, ఎట్లా ఇస్తావు, మన వాళ్ళే అనౌన్స్ చేస్తే మంచిది, 15,000 ఇస్తామని. లేదు అంటే మన నాయకులతో మాట్లాడి పరిష్కారం చేస్తే బాగానే ఉంటుంది. దాంతోపాటుగా కామ్రేడ్స్, నేను మన అందరికీ మనం కోరేది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి మనకి ఏదైనా చేయాలి అనే ఆలోచన ఉండాలి. నేను ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నానంటే, ప్రభుత్వం చెబుతుంది మనకున్నటువంటి లేబర్ కోడ్స్ అన్నీ రద్దు చేస్తాం, మేము అమలు చేయమని ఒక చట్టం అసెంబ్లీలో పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటుగా నిన్నగాక మొన్న ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మార్చారు. కేంద్ర ప్రభుత్వం దాని నుంచి తగ్గించుకుని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వాల మీద వేస్తారు. అది మా దగ్గర అమలు చేయం అని అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టబోతున్నారు. మరి గ్రామీణంలో ఉన్నటువంటి గ్రామీణ పేదలకు చేస్తున్న మంచిదే, సంతోషం. అలాగే మాకు కూడా సంక్షేమ బోర్డు పెడతానని అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేము సంతోషిస్తాం. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని చెప్పి కూడా మన అందరం కోరుతా ఉన్నాం. ఈ రకంగా ఏంటంటే, సార్ వచ్చాడు, ఆయన రేపు ఎమ్మెల్సీ అక్కడ రైజ్ చేస్తారు, ఫ్లోర్ లీడర్. ఆయన ఎప్పుడంటే అప్పుడు అడగవచ్చు, మాట్లాడవచ్చు, చేయడానికి అవకాశం ఉంటుంది. మన తరపున ఆయన మాట్లాడితే, అట్లాగే నేను సాంబశివరావుతో కూడా మాట్లాడతాం. సాంబశివరావుతో ఒకసారి కలిసాం, చాలా విషయాలు నేను పరిష్కారం చేస్తా అన్నాడు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేయలేదు. మళ్ళీ ఒకసారి మీరు 3వ తారీఖున చెలో అసెంబ్లీ పెట్టారు కాబట్టి వీలుంటే 2వ తారీఖు, లేకపోతే 3వ తారీఖున అసెంబ్లీలో ఈ సమస్య రైజ్ చేయడానికి, లేదంటే లేబర్ మినిస్టర్కి ఈ సమస్యలన్నిటి మీద సమగ్రంగా ఒక లెటర్ రాయడానికి నా వంతున కృషి నేను చేస్తాను. మీరు చేసేటటువంటి చెలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతం కావాలని, దాని ద్వారా ప్రభుత్వం ఆలోచన చేసి మన సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక ఆలోచన చేస్తుందని చెప్పి, వీలుంటే అసెంబ్లీలోనే ఈ సమస్యను పరిష్కారం చేస్తుందని చెప్పి ఆశిస్తూ, మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. మా మద్దతుతో పాటుగా మేము ప్రతి భుజం కలిపి మీతో పార్టిసిపేట్ చేస్తామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఇతర నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఒక్క విషయమే, మనం అందరం పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఇందాక మారయ్య చెప్పాడు, ఐఎన్టీసీ వాళ్ళు ఈరోజు వచ్చారు, సంతోషం. లాస్ట్ టైం టీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చారు. టీఆర్ఎస్, ఐఎన్టీసీ అంటే గవర్నమెంట్లో ఎవరున్నారు అన్నది కాదు. గవర్నమెంట్లో ఎవరున్నా గవర్నమెంటే. అది మా గవర్నమెంటా మీ గవర్నమెంట్ పక్కన పెడదాం, మా సమస్యల మీద మేము పోరాడతాం వచ్చింది. కాబట్టి నాకున్నటువంటి నమ్మకం ఏంటంటే, ఆ సంక్షేమ బోర్డు మనకి ఇస్తే కూడా, బ్రహ్మాండంగా నడుపుతారు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా సమస్యల మీదే నిలబడి పనిచేస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉంటే, జేఏసీ ఏదైనా ఉంటే, అది కేవలం ఈ ఆటో జేఏసీ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, చాలా జేఏసీలు ఉన్నాయి, ప్రభుత్వంతో వాళ్ళు ఆలోచింపడే జేఏసీలు ఉన్నాయి, ప్రభుత్వంతో అనుకూలంగా ఉండి జేఏసీ ఉంటే, నాకు అనుకూలమైనటువంటి నేను జేఏసీ అవసరం లేదనే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు అట్లా కాకుండా సమస్యల మీద, ఆటో రంగంలో ఉన్నటువంటి కార్మిక సమస్యల మీద పోరాటం చేసి మీ అందరూ కూడా ఇదే లక్ష్యంతో, ఇదే స్పిరిట్తో ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నాకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఎందుకంటే నిన్ననే మా సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో మనం ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ప్రెస్ మీట్ ఇదంతా కూడా జరిగింది. దాంట్లో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని
3వ తారీఖు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపు ఇవ్వాలి అని చెప్పేసేది మనం నిర్ణయం చేశారు జేఏసీ ఆధ్వర్యంలో. అందులో భాగంగా ఈరోజు మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉన్నది. అంటే చాలా కాలం నుంచి కూడా గతంలో ఉన్న ప్రభుత్వం దృష్టికైనా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికైనా కూడా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. వీటిని పరిష్కారం చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కానీ ఏ ప్రభుత్వం కూడా మన ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేయడం కోసానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలి, కానీ ఇప్పుడు అనేక సంవత్సరాలు అవుతుంది మీటర్ ఛార్జీలు పెంచేసి. కానీ ఆ మీటర్ ఛార్జీలు పెంచమంటే ఈరోజు ప్రభుత్వం మీటర్ ఛార్జీలు పెంచట్లేదు. ఒకవైపు ఏమో పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, అట్లాగే గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, సిఎన్జికి సంబంధించిన ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆ ధరలు ఏమో ఇష్టానుసారంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సులు విధించుకుంటున్నాయి. వాళ్ళు చేసేటివి మాత్రం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకు ఆటోమీటర్ల ఛార్జీలు పెంచండి అని చెప్పేసి అడిగితే మాత్రం ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గతంలో ఉన్నదైనా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కూడా ఈరోజు పెంచుతున్న పరిస్థితి లేదు. అందుకని నెంబర్ 1 మనకు మీటర్ ఛార్జీలు పెంచాలి అని చెప్పేసి ఒకటి ఈరోజు ప్రభుత్వం దృష్టికి మనం తీసుకుపోతా ఉన్నాం. అందుకని ఇంకొకటి రెండో విషయం, మనకు అందరికి కూడా ఫ్రీ బస్సు ఏదైతే ప్రకటించారో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, దాన్ని ఇంప్లిమెంటేషను చేస్తూ ఉంది. అనేక మంది మహిళలకి ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఉన్నది. మరి దానివల్ల ఈరోజు ఆటో కార్మికులకు జీవనోపాధి ఏదైతే ఉందో నష్టపోతుండ్రు అని చెప్పేసి గమనించిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు అంటే నెలకు 1,000 రూపాయలు ఈరోజు ఆటో కార్మికులకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ వాగ్దానాన్ని ఏ రకంగా అయితే మహిళలకు మీరు ఫ్రీ బస్సు ఇచ్చారో అదే రకంగా ఈరోజు ఆటో డ్రైవర్లకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండే. కానీ అది ఈరోజు ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. కాబట్టి దాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది ఒకటి. రెండో విషయానికి సంబంధించింది. అట్లాగే ఇప్పుడు మనకు ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటో కార్మికులు అనేక మంది ఈరోజు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పీజీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అన్ని చదువుకున్నా కూడా ఈరోజు ఉద్యోగాలు రాక మనం ప్రజలకి ఈరోజు సర్వీస్ చేద్దాము, వేరే ఉద్యోగం చేసినా కూడా ప్రజలకు సర్వీస్ చేస్తాము. మరి ఇప్పుడు ఆటోనన్నా కొనుక్కొని మనం ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల్ని ఇక్కడికించి అక్కడికించి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనం ప్రజలకు సర్వీస్ చేస్తున్నాము అని చెప్పేసి ఈరోజు మనం అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఒక 58 ఏళ్ళు 60 ఏళ్ళు ఆటో డ్రైవర్గా ఆయన వృత్తి సాధించిన తర్వాత ఇప్పుడు డ్యూటీ చేయలేని పరిస్థితి, అంటే ఆటో నడపలేని పరిస్థితికి వస్తే ఏంటి ఆయన పరిస్థితి? వాళ్ళ గురించి ఎవరు ఈరోజు ఆలోచన చేయాలి? మరి భవన నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించింది ఈరోజు అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డు వచ్చింది. మరి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఈరోజు ఆ ఇన్సూరెన్స్ పథకం ఉన్నది. మరి ఆటో డ్రైవర్లకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం నుంచి కానీ ఇంకా ఇతరుల దగ్గరికి నుంచి కానీ ఏమైనా ఈరోజు ఉన్నదా అంటే ఈరోజు అట్లాంటిది ఏమీ లేని పరిస్థితి. అందుకని అనేక సంవత్సరాల నుంచి ఈరోజు ఆటో కార్మికులకు సంబంధించింది ఒక డిమాండ్, ట్రాన్స్పోర్ట్ రంగంలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఒక ఇన్సూరెన్స్ని దీన్ని ప్రకటించాలి అని చెప్పేసి ఈరోజు మనం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది ఈరోజు పెద్ద సమస్య కాదు. ఎందుకంటే భవన నిర్మాణ రంగ కార్మికులకి వచ్చిన తర్వాత ఈరోజు మనకు ఏర్పాటు చేయడంలో ఈరోజు పెద్ద సమస్య కాదు. ఏదైనా సమస్య ఉంది అని అంటే ఒక చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆటో కార్మికులకు నేను చెయ్యాలి, వాళ్ళు బడుగు బడగీల వర్గాల నుంచి వచ్చారు, వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి కనుక ఆ రకంగా ఉంటే ఇది కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ 3వ అంశంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక 4వ అంశానికి సంబంధించింది ఏంటంటే ఈరోజు ఓలా, ఉబెర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు రవాణా రంగాన్ని మొత్తం కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈరోజు అప్పచెప్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఈరోజు తమ లాభాల కోసానికి ఏమిటి అని అంటే ఈరోజు మొత్తం ఆటో కార్మికులనైనా లేకపోతే రవాణా రంగంలో ఉన్న ఏ విభాగాన్ని అయినా కూడా తమ గుప్పిట్లో ఈరోజు పెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. గుప్పిట్లో పెట్టుకొని మొదట్లోనేమో ఈరోజు పర్సెంటేజీలు లేదంటే ఇన్సెంటివ్లు ఎక్కువగా ఇచ్చేసి దాని తర్వాత మనల్ని ఈరోజు ఆటో డ్రైవర్లైనా వివిధ ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఉన్న డ్రైవర్లనైనా కూడా పీల్చి పిప్పి చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఇది ప్రైవేట్ రంగంలో ఈరోజు యాప్లు ఎందుకు ఉండాలి? ఓలా, ఊబర్లో ఈరోజు ఎందుకు ఉండాలి? మరి గవర్నమెంటే ఈరోజు యాప్ ఈరోజు తీసుకురావచ్చు కదా. కేరళలో రాష్ట్ర ప్రభుత్వమే, అక్కడ ఉన్న వామపక్ష ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చేసి అక్కడ
ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో, ట్రాన్స్పోర్ట్ విభాగంలో వాళ్ళు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడం కోసానికి ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఆ ప్రయత్నం ఎందుకు చేయరు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అందుకని ఈ 4 అంశాలు ప్రధానమైన ఏవైతే ఉన్నాయో వీటిని సాధించాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఏదైతే 3వ తారీఖు రోజు మనం ఈ చెలో అసెంబ్లీ కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నామో ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అన్ని యూనియన్ల నుంచి అన్ని సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆటో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలి. ఏ సమస్య అయినా కూడా గతంలో మనకు ఛార్జీలు పెరిగినా, మీటర్ ఛార్జీలు పెరిగినా, ఏ సమస్యలు మనం పరిష్కారం చేసుకున్నా ఉమ్మడిగా మనం ఐక్య పోరాటాల ద్వారానే మనం పరిష్కారం చేసుకున్నాం. కాబట్టి ఆ రకంగా ఒక ఐక్య పోరాటాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. దాంట్లో సిఐటిగా కూడా భాగస్వాములం అవుతాం. పెద్ద సంఖ్యలో మేము కూడా ఆటో కార్మికులను సమీకరణ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మిగతా కార్మికులకు, అట్లాగే మిగతా సంఘాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ దేశంలోనే ధనిక రాష్ట్రం అని చెప్పి గతంలో మన ముఖ్యమంత్రి గారు అందరికీ చెప్పడం జరిగింది. అది నిజం అంటే నిజమని కూడా ఎన్నో లెక్కలు నిరూపించడం జరిగింది. గతంలో 12 సంవత్సరాల కింద ఏదైతే కాంగ్రెస్ పరిపాలన చేసిందో ఆ టైంలో 12 సంవత్సరాల కింద బొత్స సత్యనారాయణ గారు ఒక హామీ ఇచ్చారు. మీరు ఈరోజు ఇది కాదు, మీరు ఎంత కావాలనేది కాదు, గవర్నమెంట్ సర్వెంట్స్కి ఏదైతే డిఓ పెరుగుతుందో, పిఏ పెరుగుతుందో ఆ లెక్కలనే మీకు కూడా పెంచే ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నిస్తామని. అంటే రాజకీయ నాయకుల మాటలు ఏది ఉంటాయంటే నీళ్ళ మీద రాసినట్లే ఉంటాయి. నిజం చెప్పాలంటే 12 సంవత్సరాల లోపల ఎమ్మెల్యేల జీతాలు ఎంత పెరిగినాయి, ఎంపీల జీతాలు ఎంత పెరిగినాయి, కాంగ్రెస్ పార్టీల సీఎం జీతాలు ఎంత పెరిగినాయి, వీళ్ళ జీతాలు ఎంత పెరిగినాయో ఒక్కసారి ఆలోచించాలా. ఒక ఎమ్మెల్యే జీతం పెరిగే ముందు ఎమ్మెల్యే వాళ్ళు ఎవరైనా ఉద్యమాలు చేశారా? ఉద్యమాలు చేయకుండా వాళ్ళ జీతాలు పెరిగినప్పుడు, ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఆటో డ్రైవర్ల జీతాలు ఏదైతే మీటర్ పెరగకపోవడానికి కారణం ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు డ్రైవర్లకు మీటర్ పెంచడం లేదంటే డ్రైవర్లు అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏకత లేదు, వాళ్ళు ఎక్కువ కొట్లాడలేరు. బీద వాళ్ళు, బడుగు బలహీన వాళ్ళు ఒక పూట భోజనం చేస్తే కానీ, ఒక పూట పని చేయకపోతే భోజనం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మనము వాళ్ళకి పెంచకపోయినా నడుస్తుంది అనేటువంటి గత 12 సంవత్సరాల నుంచి కూడా మీటర్లు పెంచకుండా మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు. కానీ ఈరోజు మేము ఏం డిమాండ్ చేస్తున్నాము, మా మీటర్లు మీరు పెంచొద్దు. ఏం చేయాలి మరి? మీ ఎమ్మెల్యేల జీతాలు తగ్గించుకోండి, గవర్నమెంట్ సర్వెంట్స్కు డిఏపీ ఏదైతే తగ్గించుకోండి, ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో తగ్గించండి. అప్పుడు మాకు మీటర్లు పెంచాల్సిన అవసరం లేదు. మీరు అన్ని పెంచుకుంటారు, మీ జీతాలు పెంచుకుంటారు, గవర్నమెంట్ సర్వెంట్ పిఏడిఏలు పెంచుకుంటారు, మార్కెట్లో ట్యాక్స్లు పెంచేస్తారు, అన్ని పెంచేస్తారు. కానీ మాదెందుకు పెంచారండి? అంటే వీళ్ళు అడిగేటటువంటి కెపాసిటీ వీళ్ళకి లేదని అలసత్వం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే బోర్డు ఏర్పాటు చేస్తామన్నారో సంక్షేమ బోర్డు, ఇప్పటి వరకు సంక్షేమ బోర్డు ఊసేలేదు. సంక్షేమ బోర్డు ఊసేలేదు, 12,000 ఊసేలేదు. ఈరోజు రాష్ట్రం ఏదైతే ఉన్నదో అప్పుల్లో ఉంది. ఓకే, అప్పుల్లో ఉంది. అప్పులు ఉంటే ఎవరు త్యాగం చేయాలా? గరీబ్ ఆటో డ్రైవర్లు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లే త్యాగం చేయాలా? త్యాగం చేయాల్సినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, లక్షలాది కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళని త్యాగం చేయాలా? వాళ్ళ మీద ట్యాక్స్లు వేయాలా? వాళ్ళ మీద ట్యాక్స్లు వేసి బడ్జెట్ పూడ్చుకోవాలి. కానీ ఈ డ్రైవర్లకు సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ బోర్డు కానీ, మీటర్ రేట్లు కానీ, ఇతర ఏవైతే 12,000 సంవత్సరానికి ఇస్తున్నటువంటి వాటిని ఆపడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పటికైనా మన ప్రభుత్వం దిగి వచ్చి వీళ్ళకి ఏదైతే 12,000 ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాబట్టి వీళ్ళకు మనం ఏదైతే 12,000 హామీ ఇచ్చామో అది ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి నెరవేర్చి ఇది బీద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము ఐఎన్టీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.